హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ మింత్రా కెరీర్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. తెలుగులో వర్క్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ దీంట్లో వాళ్ళు 6 LPA శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్, వెంటనే అప్లై చేసేయండి. అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఓపెనింగ్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్. సో ఈ రోల్ కి కావాల్సిన కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ని చూసేద్దాం. సో మీ అందరూ లింక్ ఎక్కడని అడుగుతున్నారు కదా. యూట్యూబ్ లో మనీ మింత్రా కెరీర్ హబ్ అని టైప్ చేసినట్టయితే మీకైతే మన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఒక వీడియో ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ షో మోర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నేనైతే ఇందులో అప్లై లింక్ అండ్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ అప్లై లింక్ మీద అయితే క్లిక్ చేస్తే మీకైతే లింక్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేనైతే దీంట్లో పార్ట్ టైం, ఫుల్ టైం అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా అన్ని జాబ్ ఆపర్చునిటీస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఇందులో నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కంపెనీస్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ప్రివ్యూ ఛానల్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. బికాస్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ అండ్ వాకింగ్ డీటెయిల్స్ ఇలా అన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు క్విక్ గా అప్డేట్ తెలిసే ఛాన్సెస్ ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వేవ్ ఈస్ హైరింగ్ ఫర్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్. ఇదైతే పర్మనెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అండ్ ఇందులో అయితే మీరు చక్కగా తెలుగులో అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీరు చేయాల్సిన వర్క్ వచ్చేసి మీరు అవుట్ బౌండ్ కాల్స్ అయితే చేయాలి. ఫోన్ కాల్స్ త్రూ స్టూడెంట్స్ ని అండ్ పేరెంట్స్ ని అప్రోచ్ అయితే అవ్వాలి. అండ్ మీరు నెక్స్ట్ వేవ్ గురించి, CCBP ట్రైనింగ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. సో మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే చాలు. అండ్ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇందులో కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ మీరైతే చూసినట్టయితే ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ అని అయితే ఇక్కడ వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీకైతే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ గుడ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. సో మీకైతే ఇందులో 6 LPA శాలరీ అయితే ఉంటుంది. ఇక లాంగ్వేజ్ నోను నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు, తమిళ్, ఇండియన్ అని కూడా ఇక్కడైతే వీళ్ళు ఇచ్చారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఇందులో 6 days వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడైతే మీకు తెలుగు వాళ్ళకి అండ్ తమిళ్ వాళ్ళకి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి టిప్స్ కూడా ఇక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్ అయితే క్లిక్ చేయండి. మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే మీ రెజ్యూమెని అయితే అప్లోడ్ చేయండి. మీ రెజ్యూమెని అప్లోడ్ చేసే ముందు మీరైతే కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్కిల్స్ కి రిలేటెడ్ గా మీ రెజ్యూమెని అయితే ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేయండి. మీరు షార్ట్ లిస్టెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మీ మిడిల్ నేమ్, మీ లాస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేసేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కూడా మీరు మెన్షన్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఇందులో నుంచి చూస్ అయితే చేసేయండి మీ మదర్ టంగ్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎంప్లాయీ డీటెయిల్స్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ ఎంప్లాయీ మీద అయితే క్లిక్ చేసి మీ ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే యాడ్ చేసేయండి. ఇక్కడ మీ డిజిగ్నేషన్, కంపెనీ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా యాడ్ ఎడ్యుకేషన్ మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ మీ డిగ్రీ, ఫీల్డ్ ఆఫ్ స్టడీ అండ్ ఇన్స్టిట్యూషన్, అలాగే స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, మీ గ్రేడ్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ వాట్ ఈస్ యువర్ ఏజ్ అని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మీ ఏజ్ అయితే మీరు ఇందులో నుంచి చూస్ అయితే చేసేయండి. అండ్ కరెంట్లీ పర్సూయింగ్ ఎనీ కోర్స్ ఆర్ డిగ్రీ అని అయితే అడుగుతున్నారు. సో ఇందులో నుంచి ఇక్కడ మీరు చూస్ అయితే చేసేయండి. అండ్ టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ నుంచి మీరు మెన్షన్ చేయండి. లేదు అంటే ఇక్కడ ఫ్రెషర్ అని అయితే మీరు చూస్ అయితే చేసేయండి. సో ఇందులో నుంచి మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూస్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ మీ కరెంట్ CTC కూడా మెన్షన్ చేయండి. ఇందులో నుంచి మీ నోటీస్ పీరియడ్ కూడా మెన్షన్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఫ్లూయెన్సీగా వచ్చో ఆ లాంగ్వేజ్ అయితే ఇందులో నుంచి చూస్ చేసుకొని ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే క్యాప్చర్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసేయండి. సో ఇదైతే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఎవరు కూడా మిస్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. మీరైతే చక్కగా ఇంటి నుంచి తెలుగులో అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంకెవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో అయితే మెసేజ్ చేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంక ఎక్స్పైర్ కాకముందు అప్లై అయితే చేసేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మనీ మింత్రా కెరీర్ హబ్ ఛానల్.